إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا من سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا قال الله سبحانه وتعالى في قرآنه الكريم فاذكروني أذكركم واشكروا لي ولا تكفرون قال رسول الله صلى الله عليه وسلم ما شيء عنزي من عذاب الله من ذكر الله رواه ابن شيبة المصنف أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما రబ్బి జిద్ని ఇల్మ. ప్రశంసలు, పొగడతలు, గౌరవము, గొప్పతనము, ఘనత, పెద్దరికము సకల లోకాలను సృష్టించి పోషించి మార్గదర్శకత్వం చేసే నిజారాధ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొరకు మాత్రమే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చే ఎన్నుకోబడినటువంటి అత్యుత్తమైనటువంటి సందేశహరుల నాయకుడు, మనందరికీ మార్గదర్శకుడు, స్వర్గంలోని మకాం మహమూద్ అనేటటువంటి స్థానానికి అర్హుడు అయినటువంటి మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణ, దయ, శుభాలు, శాంతి, అనుగ్రహాలు కురియాలని ప్రార్థిస్తున్నాను. ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో, ఆయన సమక్షంలో ఖురాన్ మరియు సున్నత్ యొక్క సందేశాన్ని విశ్వసించి విద్యాబోధన శిక్షణ పొంది అర్థం చేసుకొని విశ్వాసాల పరంగా, ఆరాధనల పరంగా, సదాచరణల పరంగా శరీరపరమైన జీవితాన్ని జీవించి అల్లాహ్ తాలాతో రాజీ అయినటువంటి ఆయన యొక్క ప్రత్యక్ష అనుచరులు సహబాయి కిరామ్ అందరూ. మరియు సహబాయి కిరాముల విశ్వాసాల్లో, ఆరాధనల్లో, సదాచరణల్లో, శరీరపరమైన జీవితంలో అనుసరించినటువంటి అత్యంత ఉత్తమమైనటువంటి సలఫు సాలిహీన్ తరాలు. దాని తర్వాత ఇవాళ వరకు ఎవరైతే సలఫు సాలిహీన్ వారి విశ్వాసాలను, ఆరాధనలను, సదాచరణలను, శరీరపరమైన జీవితాన్ని జీవించి ప్రపంచంలో జీవించి లేరో మన పెద్దలు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారందరికీ వారి సమాధి జీవితాన్ని శోభవంతం చేయాలని, సుఖవంతం చేయాలని, స్వర్గవనాలు ప్రసాదించాలని, ఎవరికైనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమాధిలో శిక్షలు వేసి ఉంటే అటువంటి వారిని ఆయన యొక్క గొప్ప కరుణ అనుగ్రహంతో క్షమించి వేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయ, కరుణ మనం ఇమాం ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లాహ్ గారికి సంబంధించినటువంటి అల్-వాబిల్ అస్-సయ్యిబ్ వరఫీ అల్ కలీమ్ అత్-తయ్యిబ్ అనంత కరుణామయన యొక్క స్మరణ అనేటటువంటి పుస్తకం నుంచి దాదాపుగా 9వ అధ్యాయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణ చేయడం వలన లభించేటటువంటి ప్రయోజనాలు, లాభాల గురించి మాట్లాడుకుంటూ మనం దాదాపుగా 23 ప్రయోజనాలను, లాభాలను గురించి గత వారాల్లో మాట్లాడుకున్నాం. ఇదే విషయం గురించి మనం మాట్లాడుకుంటూ ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ ఇది మొట్టమొదట పరిపూర్ణమైన విశ్వాసాలను నేర్చుకోవడంతో మొదలవుతుంది. దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధనలను,
సలఫు సాలిహిన్ వారి విధానంలో ఆచరణ చేయడంతో మొదలవుతుంది. ఈ విధంగా అధ్యాయం 9లో మనం స్మరణకు సంబంధించినటువంటి లాభాల గురించి మాట్లాడుతూ 24వ అంశం వరకు రావడం జరిగింది. కాబట్టి ఈ విధమైనటువంటి విశ్వాసులు, ఈ విధమైనటువంటి ఆరాధకులు, ఈ విధంగా స్మరణ చేసేటటువంటి వారికి అల్లాహ్ తాలా యొక్క స్మరణ వలన హృదయాల్లో ప్రశాంతత, సకీనా మరియు కరుణ, రహమ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ హృదయాలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించినటువంటి ఏదైతే అవసరమైనటువంటి విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రశాంతత మరియు కరుణను ఆయన ఈ హృదయాలకు అవతరింపజేయడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడైతే ఈ కరుణ మరియు ప్రశాంతత అనేటటువంటిది ఇటువంటి హృదయాలకు అవతరింపజేయడం జరుగుతుందో, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అటువంటి వారి గురించి ఏమంటారంటే, ఇటువంటి వారిని ఎల్లవేళలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఫరిష్టాలు చుట్టుముట్టుకొని ఉంటారు మరియు ఇటువంటి వారిని వారు కాపాడుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయం గురించి ఇమాం ముస్లిం గారు, ఇమాం తిర్మిజీ గారు, ఇబ్నే మాజా గారు మనం చెప్పడం జరిగింది. మనం దీని గురించి మాట్లాడుకున్నాం కూడా. ఇకపోతే 25వ అంశంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేయడం వలన ఈ పుస్తకంలోని 8 అధ్యాయాలను ఎవరైతే పరిపూర్ణం చేస్తారో అటువంటి వారి నాలుక నుంచి చాడి చెప్పడం, గీబత్ చేయడం అనేటటువంటి విషయం ఎప్పుడు కూడా కలగదు. కాబట్టి ఇటువంటి వాళ్ళు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే నిషేధించినటువంటి అతి పెద్ద నేరం గీబత్, పరోక్షంగా ఇతరులు వారు లేనప్పుడు వారి గురించి మనం మాట్లాడడం, ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఈ గీబత్ అనేటటువంటి దాని నుంచి నాలుకను దూరం చేసుకునే అవకాశం ఉంది. మరియు ఇతరుల మీద అపనిందలు వేయడం సాక్ష్యాధారాలు లేకుండా, సాక్ష్యాధారాలు ఉన్నా కూడా అటువంటి వారిని మనం అల్లాహ్ తాలాకు అప్పచెప్పాలి తప్ప మనం అటువంటి వారిని ఎప్పుడు కూడా అగౌరవపరచడం, అపనిందలు వేయడం అనేటటువంటిది ఇస్లాం ధర్మంలో అనుమతి లేదు. కాబట్టి ఇటువంటి వారు ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేయడం జరుగుతుందో ఆ నాలుక చాడీ చెప్పడం గురించి, అపనిందలు వేయడం గురించి, అబద్ధాలు చెప్పడం గురించి, అశ్లీలమైనటువంటి విషయాలు మాట్లాడడం గురించి, వ్యర్థమైనటువంటి విషయాలు మాట్లాడడం గురించి ఎప్పుడైతే దూరం అయిపోతుందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణకు చాలా దగ్గరగా కూడా అవ్వడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ అనేటటువంటి దాని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా రకాల ఆదేశాలు ఖురాన్ మరియు సున్నతులో ఇవ్వడం జరిగింది. సమాజానికి ఎటువంటి నష్టం జరగకుండా మరియు ఉమ్మతులోని సోదరులు ఒకరికొకరు భేదాలు చేసుకోకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధమైన ఆదేశాలు చాలా ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైతే ఈ ఆదేశాలను పాటించారో అటువంటి వారి నాలుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణకు దూరం అయిపోయి నిషేధించినటువంటి మాటల వైపుకు వెళ్ళిపోతాయి, నిషేధించినటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటాయి. అటువంటి నాలుకలు అవి సురక్షితంగా ఉండనే ఉండవు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణకు ప్రాధాన్యత ఇవ్వలేనటువంటి నాలుక ఎల్లవేళలా అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించినటువంటి విషయాలనే మాట్లాడుతూ ఉంటుంది తప్ప అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణకు సంబంధించినటువంటి ఆ ప్రభావం ఆ నాలుక మీద ఉండదు. కాబట్టి ఎవరైనా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ వలన తప్ప తన నాలుకను కాపాడుకునేటటువంటి అవకాశము అస్సలే లేదు. కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తులు ప్రత్యక్షంగా ఎవరైతే చాలా మందిని ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం, ధర్మానికి సంబంధం లేనటువంటి విషయాలన్నీ, ధర్మానికి సంబంధం లేనటువంటి ప్రతి విషయాన్ని ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో, ఎవరి నాలుక గలగల గలగలగల అని మాట్లాడుతూ ఉంటుందో అటువంటి వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణలో బలహీనులై ఉంటారు. కాబట్టి ప్రత్యక్షంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో కానీ దాని తర్వాత కాలంలో కానీ ఇలాంటి వారిని చాలా మందిని మనం చూడడం జరిగింది. అందుకే ఉమ్మతులో ఈ నాలుక కారణంగానే 73 వర్గాలు రావడం జరిగింది. కాబట్టి 72 వర్గాలు మార్గభ్రష్టత్వం మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మానికి వ్యతిరేకంగా నరకంలో పోవడం జరుగుతుంది. ఒకే ఒక వర్గం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణతో వారిని వారు కాపాడుకోవడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణతో ఎవరైతే నాలుకను తడి చేసుకోవడం జరుగుతుందో అటువంటి వారు మాత్రమే వ్యర్థపు మాటలు, అటువంటి వారు మాత్రమే ఈ అతిగా గలగలగల మాట్లాడేటటువంటి మాటలతో దూరంగా ఉంటారు, తమను తాము పటిష్టం చేసుకుంటారు. ఎవరి నాలుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేయకుండా ఎండిపోయి ఉంటుందో
ఇటువంటి ఎండిపోయినటువంటి ఆ నాలుక నుంచి ప్రతి చెడు, ప్రతి అశ్లీలమైన మాట ఇదంతా కూడా ఆ నాలుకతో ఎల్లవేళలా అది వస్తూనే ఉంటుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణతో తడిగా ఉండేటటువంటి నాలుక పరిస్థితి వేరుగా ఉంటుంది. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణతో నాలుక పొడిగా ఉండేటటువంటి దాని యొక్క పరిస్థితి వేరుగా ఉంటుంది. కాబట్టి గలగల గలగలగల మాట్లాడేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు గలగల గలగల మాట్లాడేటట్టు ఉండవు. ప్రాపంచిక జీవితానికి సంబంధించి పనికిరానటువంటి విషయాలే చాలా ఎక్కువగా ఉంటాయి. అల్లాహ్ తాలా ధర్మం చాలా స్పష్టమైనది, సత్యమైనది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని చాలా సులభం కూడా చేయడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణతో తప్ప మనం ఎప్పుడు కూడా మన నాలుకను ఈ విధమైనటువంటి చాడి చెప్పడం, అపనిందలు వేయడం, అవతల వారి గురించి తప్పుగా అభిప్రాయాలు పెట్టడం, అవతల వారి గురించి మనం నేరస్తులుగా వారిని సూచించడం, ఇవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణకు దూరమైనటువంటి వారి పరిస్థితి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణను చేసేటటువంటి విషయాలు నేర్చుకొని, మరియు ఏదైతే స్మరణకు వ్యతిరేకమైనటువంటి విషయాలు వాటన్నింటికి దూరంగా ఉండే సౌభాగ్యం ప్రసాదించాలి. 26వ అంశంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ సమావేశాలు, మజాలిస్ అల్ జిక్ర్. మజాలిస్ అల్ జిక్ర్ అంటే వీటి అర్థం ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ధర్మాన్ని ఎంతో పవిత్రంగా, పరిశుద్ధంగా నేర్చుకునేటటువంటి ఆ సమావేశాలు. సమావేశాలు అంటే జిక్రుకు సంబంధించిన సమావేశాలంటే చాలా మంది భయాన్ని చెప్పుకుంటూ చాలా మంది అక్కడ జమా కావడం, ఇది కానే కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణకు సంబంధించినటువంటి సమావేశాలంటే అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క విద్య నేర్చుకోబడుతుంది. విద్యను నేర్చుకున్న తర్వాత దాని మీద విశ్వాసం పెట్టడం కూడా సులభం అవుతుంది. దాని తర్వాత ఆచరణ చేయడం, దాని తర్వాత సహనం వహించడం, దాని తర్వాత ఇతరులు కూడా తేలపడం. కాబట్టి ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందో అటువంటి సమావేశాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫరిష్టాలను విరివిగా అక్కడికి పంపించడం జరుగుతుంది. మరియు ఆ సమావేశంలో చాలా ప్రశాంతత, మరియు ఆ సమావేశంలో చాలా ధర్మానికి సంబంధించినటువంటి లాభాలు, ప్రయోజనాలు అక్కడ ఉన్న వారికి కలుగుతాయి. ఇకపోతే ఎవరైతే సమావేశంలో నిర్లక్ష్యము, అజాగ్రత్త అనేటటువంటిది వహించడం జరుగుతుందో, సమావేశంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధర్మానికి సంబంధించిన విషయాలు కాకుండా ప్రపంచానికి సంబంధించిన విషయాలు, విమర్శలకు సంబంధించిన విషయాలు, అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు తక్కువ, మేమే ఎక్కువ అని చెప్పుకునేటటువంటి విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇటువంటి వాటిలో శైతానులు అందరూ కూడా గుమ్మికోవడం జరుగుతుంది. ఇటువంటి వాటిని మజాలిస్ అల్ లగు వల్ గఫలా అని అంటారు. కాబట్టి ఈ శైతానులతో ఎప్పుడైతే సమావేశాలు నిండిపోతాయో అక్కడ ఆ మనిషి దగ్గర నుంచి సంతోషం అనేటటువంటిది లేపుకోబడుతుంది. కాబట్టి సమావేశాల్లో సంతోషాలు ఉండవు, శుభాలు ఉండవు, లాభాలు ఉండవు, ప్రయోజనాలు కూడా ఉండవు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాసునికి ఏదైతే సంతోషాన్ని కలిగించేటటువంటి సమావేశాలు ఉంటాయో అటువంటి సమావేశాల్లో మాత్రమే అతని ప్రాపంచిక జీవితానికి సంబంధించినటువంటి సుఖాలు లభిస్తాయి, మరియు అతని పరలోకానికి సంబంధించినటువంటి క్షేమాలకు అది ఒక మార్గంగా అక్కడ ఉంటుంది. అటు 27వ అంశంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ పరిపూర్ణంగా ఖచ్చితమైన విధానంలో సలఫు సాలిహీన్ వారిని అనుసరించి ఎవరైతే చేయడం జరుగుతుందో అటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎల్లవేళలా ఆ హృదయానికి సంతోషం మరియు ఆ శరీరానికి కూడా సంతోషాన్ని ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ వలన అతను తన చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా సంతోషపరుస్తాడు. అటువంటి వారు ఆ సంతోషాన్ని భాగంలో పంచుకోవడం కూడా జరుగుతుంది జ్ఞానవంతంగా. ఇక సమావేశాల్లో ఎవరైతే కూర్చోరో అటువంటి వాళ్ళు శైతానులకు దగ్గర అవ్వడం జరుగుతుంది, మరియు శైతాను పనులన్నీ చేసుకుంటూ కూడా తిరగడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే అల్లాహ్ తాలా స్మరణలో, సమావేశాల్లో శుభాలను పెట్టడం జరిగిందో అటువంటి ఆ స్మరణ సంబంధించినటువంటి వాటిలో పాల్గొనలేక నిర్లక్ష్యంగా ఎవరైతే ఉంటారో అటువంటి వారు దుఃఖంలో వారి జీవితం గడుస్తుంది. అటువంటి వారికి ఎప్పటికీ దుఃఖంలోనే జీవితం గడుస్తుంది. అటువంటి వారికి ప్రాపంచిక జీవితం ఎంతో ఉన్నా కూడా సంతోషం అనేటటువంటిది ఎప్పుడు కూడా లభించదు. అటువంటి వాడు ఆ ఇంటిని దుఃఖపరుస్తాడు, మరియు అతనితో ఉండే వాళ్ళని కూడా దుఃఖపరుస్తాడు. కాబట్టి శైతాన్ అనేటటువంటి పన్నాగాలు ఈ విధంగా మనుషులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మానికి, స్మరణకు, సమావేశాలకు దూరం చేసి
సంతోషం లేకుండా చేసి దుఃఖాల్లోకి వెళ్ళిపోయేటట్టు చేయడం జరుగుతుంది. ఇకపోతే 28వ అంశంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేసేటటువంటి ఆ దాసుడు, ఆ విశ్వాసి, ఆ ఆరాధకుడు, ఇటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని యొక్క సమాధి జీవితం నుంచి అతన్ని స్వర్గంలో చేసేంత వరకు ఎటువంటి దుఃఖం అతని దగ్గర చేరకుండా చేయడం జరుగుతుంది, మరియు ఎటువంటి విచారము అతనికి చేరకుండా చేయడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని చాలా భద్రంగా సమాధి జీవితంలో ఉంచడం జరుగుతుంది, విచారణ జీవితంలో ఉంచడం జరుగుతుంది, మరియు అతన్ని స్వర్గంలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా భద్రంగా అతన్ని పంపించడం కూడా జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్పు దినమున ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేయనటువంటి వారు, ధర్మాన్ని నేర్చుకున్నటువంటి వారు, సమావేశాల్లో కూర్చున్నటువంటి వారు, సత్యమైనటువంటి సలఫు సాలిహీన్ ధర్మానికి సంబంధించినటువంటి విధానాన్ని నేర్చుకున్నటువంటి వారి యొక్క సమాధి జీవితం నష్టదాయకం అవుతుంది, విచారణ జీవితం నష్టదాయకం అవుతుంది, మరియు వారికి నరకంలో కూడా చాలా రకాల నష్టాలు లభించడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేయడం అనేటటువంటి దాంట్లో ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలిపిన విషయాలను ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లాహ్ గారు మన వరకు చేర్చడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనను ఏదైతే విషయాలు మనకు చేర్చడం జరిగిందో సత్యమైనటువంటివి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన సమాధిని మరియు ఆయనను స్వర్గవనాల్లో విహరింపజేయాలని ప్రార్థిస్తున్నాను. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇన్నల్ హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిరుహు వ నఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా మిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మన్ యుద్లిల్హు ఫలా హాదియ లహు వ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమనూ సల్లు అలైహి వ సల్లిము తస్లీమా. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. కాబట్టి ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లాహ్ గారు ఈ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనంత కరుణామైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణ మరియు స్మరణ అనేటటువంటి ఈ పుస్తకం రాయడానికి కారణం ఈ విధమైనటువంటి విషయాలను అతను సమాజానికి చేర్పించేటటువంటి లక్ష్యంతో రాయడం జరిగింది. ఇకపోతే 29వ అంశంలో ఒక దాసుడు ఏకాంతంలో ఏడుస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేయగలిగితే, సాధారణంగా ఏ వ్యక్తికి కూడా ఏడుపు రావడం అనేటటువంటిది జరగదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణ చేసే సందర్భంలో ఎవరికైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మం పరిపూర్ణంగా హృదయాల్లో ఉంటుందో, పరిపూర్ణమైన విశ్వాసాలు, పరిపూర్ణమైన ఆరాధనలు, పరిపూర్ణమైనటువంటి షరీయత్ మేరకు చేసేటటువంటి వారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను అత్యధికంగా ప్రేమించేవారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అత్యధికంగా భయపడేవారు, మరియు ఆయన మీద ఆశ కలిగి ఉండేటటువంటి వారు ధర్మపరంగా, ఇటువంటి వ్యక్తులు వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేసేటప్పుడు ఈ భూమిలో వారి యొక్క కంటి నుండి ఎప్పుడైతే నీరు కారుతుందో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి దాసులను గురించి ఏమంటారంటే, వీరికి నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సింహాసనం కింద స్థలాన్ని ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా పెద్ద గొప్ప ఒక గౌరవం దాసుని కొరకు. కాబట్టి ఈ విధమైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేస్తూ కంటితో నీటిని కార్చేటటువంటి వారి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ సింహాసనం కింద ఉండే నీడ అనేటటువంటి దాని కింద వారికి భద్రత మరియు రక్షణను కల్పించడం జరుగుతుంది. ఇక ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణ ఈ విధంగా చేసేటటువంటి వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆ చాలా కఠినమైనటువంటి దినం, ఆ రోజు ఆ సూర్యుని వేడిమికి మానవులు కరిగిపోయే పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణ చేసేటటువంటి ఇటువంటి దాసులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన యొక్క ఆ సింహాసనం నీడ కింద ఉంచి వారికి రక్షణ కలిగించడం జరుగుతుంది. ఇకపోతే 30వ అంశంలో నిరంతరం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణలో ఉండేటటువంటి వ్యక్తి, అంటే నిరంతరం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పినట్టు జీవించేటటువంటి వ్యక్తి. కాబట్టి నిరంతరం స్మరణ చేయడం అంటే సుబ్హానల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ అనడం కాదు. ఖురాన్ మరియు సున్నత్ మేరకు
ఎవరైతే తూచా తప్పకుండా జీవితాన్ని జీవించేటటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారు ఏదైనా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో కోరుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారు కోరుకున్నటువంటి దానికంటే కూడా చాలా ఎక్కువైనటువంటి విలువైనటువంటి లాభదాయకమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి విషయాలను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి దాసులు వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను కొంచెం అడిగితే ఆయన విరివిగా ప్రసాదించడం జరుగుతుంది. అంటే దీని గురించి ఇమాం బుఖారి ఖల్క్ అఫ్ఆల్ అల్ ఇబాద్ అనేటటువంటి పుస్తకంలో ఏం చెప్తారంటే రసూలుల్లాహి സ്വല്ലല്ലാഹు అలైహి వసల్లం గారు తెలిపారని, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే నా దాసుడు నా స్మరణలో నిమగ్నమై ఉంటాడో అటువంటి వారు నా గురించి నన్ను ఏదైతే అడుగుతారో దానికి అత్యధికంగా ఎక్కువైనటువంటి మేలైనటువంటి వాటిని నేను వారికి ప్రసాదిస్తాను. కాబట్టి 31వ అంశంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేయడం అనేటటువంటిది ఇది చాలా సులభమైనటువంటి ఆరాధనగా అల్లాహ్ తఆలా చెప్పడం జరిగింది. చాలా గొప్ప మరియు ధర్మబద్ధమైనటువంటి ఈ ఆరాధన చేసేటటువంటి వారి యొక్క శరీర అవయవాల కదలికతో శరీరంలో ఉండేటటువంటి అవయవాలు అన్ని అవి ఎంత కదులుతాయో దానికంటే ఎక్కువగా శరీరంలో ఎక్కువగా కదిలేటటువంటి ఒకే ఒక అవయవం నాలుక. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ నాలుక కదలికతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణను సులభంగా చేయడం జరిగింది. కాబట్టి ఏ నాలుక శరీరంలోని అన్ని అవయవాలు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణలో నిమగ్నమై ఉంటుందో అటువంటి నాలుకకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి దాసునికి స్వర్గం యొక్క వాగ్దానం చేయడం జరిగింది. కాబట్టి నాలుకతో చాలా మంది చాలా రకాల చాడీలు, అపనిందలు, గీబత్, నేరాలు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఈ విధమైనటువంటి విధానంలో ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేసుకుంటుండేటటువంటి ఆ నాలుకకు మరియు ఆ నాలుకను కలిగినటువంటి ఆ వ్యక్తికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా సులభంగా స్వర్గాన్ని ప్రసాదించడం జరుగుతుంది. 32వ అంశంలో ఈ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ అనేటటువంటిది స్వర్గంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి చాలా రకాల చెట్లను నాటడం, వారి గురించి వారికి అక్కడ చెట్లను నాటడం, గిరస్ అల్ జన్నా ఈ చెట్లకు సంబంధించిన తోటల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని ఉంచడం జరుగుతుంది. దీని గురించి అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు గారు ఏమంటారంటే రసూలుల్లాహి സ്വല്ലല്ലാഹు అలైహి వసల్లం గారు తెలిపారని, ఆయన లకీతు ఇబ్రాహిమ లైలల్ అస్రియా బిఫకాల యా ముహమ్మద్ ఆఖ్రా ఉమ్మతక మిన్ని సలామా వ అక్బిరుహుం అన్నల్ జన్నత తయ్యిబతు తుర్బతి అజీబతుల్ మాయి వ అన్నహా కిఆనున్ వ అన్న గిరాసహా సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. ముహమ్మద్ రసూలుల్లాహి സ്വല്ലല്ലാహు అలైహి వసల్లం గారు ఇబ్రాహిం అలైహిస్సలాం గారిని స్వర్గారోహణ రాత్రిలో ఏదైతే స్వర్గారోహణ మేరాజ్కు సంబంధించిన రాత్రితో ఇబ్రాహిం అలైహిస్సలాంను ముహమ్మద్ రసూలుల్లాహి സ്വല്ലല്ലാహు అలైహి వసల్లం గారు కలిస్తే ఆయన అప్పుడు ఆయనతో ఏమన్నారంటే, ఓ ముహమ్మద్, మీ సమాజానికి నా తరపు నుండి శాంతి శుభాకాంక్షలు తెలుపండి. స్వర్గంలో స్వచ్ఛమైనటువంటి సువాసన గల నేల ఉంది మరియు దానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా తీయనైనటువంటి నీరును పెట్టడం జరిగింది. ఎవరైతే ఈ నేలలో విస్తారమైనటువంటి చెట్లను అంటే స్వర్గవనాలను కలిగి ఉండాలంటే వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణను చాలా ఎక్కువగా చేయాలి. కాబట్టి ఇటువంటి దాసుల కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో వారు జీవితాంతం స్మరణ చేసినన్ని చెట్లు స్వర్గపు తోటలు ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరమ పవిత్రుడు, ప్రశంసలకు కేవలం ఆయన మాత్రమే అర్హుడు, నిజారాధ్యుడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్ప ఆరాధనలకు అర్హుడు ఎవరు లేరు. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన అస్తిత్వ పరంగా, ఆయన పేర్ల పరంగా, ఆయన గుణాల పరంగా, ఆయన పనుల పరంగా మరియు ఆయన అస్తిత్వ సమాచారాల పరంగా గొప్పవాడు అని ఎవరైతే ఖరారు చేయడం జరుగుతుందో షరియత్ పరంగా అటువంటి వారికి ఈ విధమైనటువంటి శుభాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇవ్వడం జరిగింది. కాబట్టి రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటారంటే, జాబిర్ రదియల్లాహు అన్హు గారు తెలిపినటువంటి హదీసులో అబూల్ జుబైర్ రదియల్లాహు అన్హు గారు ఏం చెప్పారంటే, ఎవరైతే సుబ్హానల్లాహిల్ అజీమి వ బిహమ్దిహి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అస్తిత్వ పరంగా మరియు పనుల పరంగా తన మాటల పరంగా
తన యొక్క అస్తిత్వ సమాచారాల పరంగా గొప్పవాడు అని ఎవరైతే ఖరారు చేయడం జరుగుతుందో, మరియు ఆయన్ను ఆ విధంగా ప్రశంసించడం జరుగుతుందో, ఆ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరమ పవిత్రుడు అని చెప్పడం జరుగుతుందో, అటువంటి వారి కొరకు స్వర్గంలో ఖర్జూరపు చెట్లను నాటడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ అనేటటువంటిది చాలా రకాల మేళ్ళు మరియు చాలా రకాల పుణ్యాలను మనందరికి ప్రసాదించడం జరుగుతుంది. ఇకపోతే 33వ అంశంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణ వలన లభించేటటువంటి ప్రతిఫలము మరియు దానికి లభించేటటువంటి పుణ్యము ప్రతి ఒక్క సదాచరణ కంటే కూడా చాలా విరుద్ధంగా మరియు భిన్నంగా చాలా రకాల రెట్లు ఎక్కువ చేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఒక రోజులో 100 సార్లు ఈ విధంగా చెప్తారు, లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహ లా షరీక లహు లహుల్ ముల్క్ వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. కాబట్టి దీని వివరణ ఇక్కడ మనం చెప్పదలుచుకోలేదు. ఈ విధమైనటువంటి జిక్ర్ ఎవరైతే చేస్తారో, ఫీ యౌమిన్ మియత మర్రతిన్ కానత్ లహు అద్ల అష్రి రికాబిన్ వకుతిబు లహు మియతు హసనతిన్ వయుహిబు అన్హు మియత సయ్యతిన్ వకానత్ లహు హిర్సన్ మినష్ షైతాని యౌమహు జలిక హత్తా యుమ్సియా వలం యూతి అహదన్ బి అఫ్దల మిమ్మా జాఅ బిహి ఇల్లా అహదున్ అమల్ అక్తర మిన్ జలిక. ఇక్కడ అల్లాహ్ తఆలా ఏమంటారంటే, ఎవరైతే 10 మంది బానిసలను స్వేచ్ఛ ప్రసాదించిన పుణ్యం, మరియు అతని ఆచరణ పత్రంలో 100 సదాచరణలు చేసిన పుణ్యం, మరియు అతనికి 100 దురాచరణలను దూరం చేసేటటువంటి విషయం, మరియు శైతాన్ నుండి అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు రక్షించబడేటటువంటి విషయాన్ని అల్లాహ్ తఆలా పెట్టడం జరిగింది. సహీహ్ బుఖారీ 3293లో ఈ హదీస్ చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ విధమైనటువంటి జిక్రును ఉదయం సూర్యోదయానికి ముందు ఎవరైతే 100 సార్లు చదవడం జరుగుతుందో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సాయంత్రం అంటే మగరిబ్ నమాజ్ ముందు వరకు కూడా శైతాన్ అటువంటి వాడిని ఎటువంటి నిర్లక్ష్యంలో మరియు ఎటువంటి నేరాల్లో పడకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇమాం ముస్లిం రహ్మతుల్లాహి గారు ఈ విషయం గురించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ విధంగా 100 సార్లు స్మరణ చేయడం వలన అతని పాపాలు సముద్రపు నెరగా అంతా ఉన్నా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాటిని తొలగించి వేయడం జరుగుతుంది. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ స్మరణ చేసేటటువంటి వారికి ఈ భూమి మీద సూర్యుడు ఉదయించేటటువంటి వాటి మీద అన్నింటికంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత గలదిగా ఈ స్మరణను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ భూమి మీద సూర్యుడు ఎక్కడెక్కడ ఉదయించడం జరుగుతుందో వాటన్నింటికంటే కూడా మేలైనటువంటి స్మరణ లా ఇలాహ ఇల్లల్లాహ్ వహద లా షరీక లహు లహుల్ ముల్క్ వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. కాబట్టి ఈ విధంగా మన స్మరణల గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా రకాల విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలపడం జరిగింది. చివరగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణలో నుంచి ఒక స్మరణ చాలా ఉత్తమమైనటువంటిది. రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీక లహు లహుల్ ముల్క్ వలహుల్ హమ్దు యుహ్యీ వ యుమీత్ వహువ హయ్యున్ లా యమూత్ బియదిల్ ఖైర్ వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఈ స్మరణ ఎవరైతే చేయడం జరుగుతుందో, లేడు నిజారాధ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్ప ఆయన ఒక్కడే, ఆయనను పోలినటువంటిది సకల సృష్టిలో ఏది లేదు, ఆయనకు భాగస్వాములు ఎవరు లేరు, విశ్వసార్వభౌమాధికారం ఆయనదే, ఆయన కొరకే సకల ప్రశంసలు, ఆయన జీవితాన్ని ప్రసాదిస్తాడు, ఆయన మరణాన్ని ప్రసాదిస్తాడు, మరియు ఆయన శాశ్వతమైనటువంటి వాడు, ఆయనకు మరణం రాదు, అన్ని రకాల మేళ్ళు ఆయన చేతిలోనే ఉన్నాయి, ఆయన అన్ని చేయగల సర్వ సమర్థుడు, శక్తి సామర్థ్యాలు గలవాడు. ఈ విధంగా ఎవరైతే పలకడం జరుగుతుందో అటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 10 లక్షల సదాచరణలు అతని ఆచరణ పత్రంలో రాయడం జరుగుతుంది. మరియు 10 లక్షల చెడు ఆచరణలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తుడిచివేయడం జరుగుతుంది. మరియు 10 లక్షల స్వర్గపు స్థాయిలను, దర్జాలను అతని కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెంచడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఏదైతే ఇమాం ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లాహ్ గారు అల్ వాఅబిల్ అస్సయ్యిబ్ వరఫీ అల్ కలీమ్ అత్తయ్యిబ్ అనంత కరుణామయన యొక్క స్మరణ అనేటటువంటి పుస్తకంలో తెలిపిన విషయాలను విశ్వసించి వాటి మేరకు మనం మన యొక్క నాలుకతో, శరీర అవయవాలతో అల్లాహ్ తఆలా యొక్క స్మరణ చేసే సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇబాదల్లాహ్ రహమాని వ రహమకుముల్లాహ్ ఇన్నల్లాహ యఅమురుకుం బిల్ అద్లి వల్ ఇహ్సాని వ ఈతాయి జిల్ ఖుర్బా వ యన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్ వల్ బగ్ వయదుకుం లఅల్లకుం తదక్కరూన్ వలా జిక్రుల్లాహి తఆలా ఔలా వ అజల్ వ అతమ్ వ అక్బర్.